ఎన్నికల వేళ జగన్ చేసిన బదిలీలతో ఆ మాజీ మంత్రి మరో నియోజకవర్గానికి వెళ్లాల్సి వచ్చింది. పోటీ చేసిన నియోజకవర్గంలో కాలం కలిసి రాలేదు. ఓటమితో ఢీలా పడిపోయిన ఆ మాజీ మంత్రి పార్టీ క్యాడర్పై అసహనం ప్రదర్శిస్తూ చేయి చేసుకోవడం రగడకు దారితీసింది. ఆయన తీరుపై ఫ్యాన్ పార్టీ క్యాడర్ నెవ్వెరపోతోంది. వైసీపీ మండల నేతను మెడపట్టి గెంటి వేసి వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి, ఏ జిల్లా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ నేత ఆదిమూలపు సురేష్ జగన్ కేబినెట్ లో 5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. కానీ గత ఎన్నికల్లో అభ్యర్థుల బదిలీలో భాగంగా ఎర్రగొండపాలెం నుంచి కొండపి వచ్చి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి పార్టీ అధినాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. అంతవరకు పర్వాలేదు, కానీ కంట్రోల్ తప్పి వ్యవహరిస్తున్నారు. పార్టీ కీలక నేతలపై చేయి చేసుకోవడం వివాదాస్పదం అవుతోంది. సాదాసీదా కార్యకర్త లేక చిన్న నేతపై దురుసుగా ప్రవర్తించారనుకుంటే పొరపాటే. వైసీపీ మండలాధ్యక్షుడిని చొక్కా పట్టుకుని కొండప క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు నెట్టేయడంపై పెద్ద రగడే జరుగుతోంది. పార్టీ అధినేత జగన్ సామాజిక వర్గ నేత పట్ల ఈ విధంగా ప్రవర్తించడం అధిష్టానం ఆగ్రహంతో ఉందట. జగన్ బదిలీల బంతాటలో సమిధిగా మారనన్న బాధ మాజీ మంత్రిలో కనిపిస్తోంది. ఓటమి తర్వాత కొండపి వైసీపీ ఇన్ఛార్జిగా అయిష్టంగానే కొనసాగుతున్నారు. అప్పట్లో అన్ని సర్దేసుకుని వెళ్లిపోయిన సురేష్ అప్పుడప్పుడు వచ్చిన ద్వితీయ శ్రేణి నేతలతో పాటు క్యాడర్పై రుసరుసలాడుతున్నారు. దీంతో సురేష్ తీరుపై కొండపి ఫ్యాన్ పార్టీ నేతలు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నారు. 2009లో ఎర్రగొండపాలెం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిమూలపు సురేష్ 2014లో వైసీపీలో చేరి సంతనూతలపాడు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019లో అక్కడి నుంచి ఎర్రగొండపాలెం వచ్చి పోటీ చేసి విజయం సాధించిన సురేష్ జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఇక గత ఎన్నికల్లో కొండపిలో టీడీపీ అభ్యర్థి డోలా బాలవీరాంజనేయ స్వామి చేతిలో ఓడిపోయారు. ఆదిమూలపు సురేష్ గతంలో ప్రాతినిధ్యం వహించిన ఎర్రగొండపాలెంలో వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ గెలిచారు. ఇది సురేష్ కు మింగుడు పడని పరిణామంగా మారింది. అప్పటి నుంచి పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కొండపిలో పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగటం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. పోనీ పాతస్థానం ఎర్రగొండపాలెం వెడదామనుకున్నా అక్కడ ఖాళీ లేదు. దీంతో తన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి చందంగా మారిందని మదన పడుతున్నారు. ఓటమి తర్వాత కొండపికి దాదాపు ముఖం చాటేసిన సురేష్ అప్పుడప్పుడు వచ్చిన పార్టీ నేతలు కార్యకర్తలు ఏదైనా చెప్పినా అడిగినా కస్సుబుస్సులాడుతున్నారు. దీంతో క్యాడర్తో పాటు లీడర్లు ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల సింగరాయకొండ మండల వైసీపీ అధ్యక్షుడు రవికుమార్ రెడ్డి పట్ల మాజీ మంత్రి సురేష్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. తనపై నమోదైన కేసు విషయంలో సింగరాయకొండ పోలీసులతో మాట్లాడాలని రవికుమార్ కోరినా సురేష్ పట్టించుకోలేదు. దీంతో మాజీ మంత్రిని నిలదీశారు. దీనిపై ఆగ్రహించిన సురేష్ పార్టీ నేత రవికుమార్ ను మెడపట్టి క్యాంపు కార్యాలయం నుంచి బయటకు గెంటేయటం రగడకు కారణమైంది. మండలాధ్యక్షుడిపైనే మాజీ మంత్రి చేయి చేసుకున్నంత పనిచేస్తే ఇక తమనేమి పట్టించుకుంటారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సురేష్ తీరుపై రవికుమార్ రెడ్డి నిరసన వ్యక్తం చేయడంతో ఈ వివాదాన్ని పార్టీ నేతలు తాడేపల్లి వైసీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గంలో అందుబాటులో లేరని, కొండపి నుంచి మరో స్థానానికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారని అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఎర్రగొండపాలెంలో వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఉండటంతో అక్కడకు వెళ్లటం సాధ్యం కాదు. దీంతో గతంలో ప్రాతినిధ్యం వహించిన సంతనూతలపాడుపై ఆదిమూలపు సురేష్ కన్నేశారని ప్రచారం జరుగుతోంది. అయితే కొండప నుంచి వెళ్లిపోవాలనుకునే నేత పార్టీ శ్రేణులతో దురుసుగా ప్రవర్తించడం ఏంటని క్యాడర్ క్వశ్చన్ చేస్తోంది. ప్రస్తుతం మాజీ మంత్రి మేరుగు నాగార్జున సంతనూతలపాడు ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లో బాపట్ల జిల్లా వేమూరు నుంచి ఇక్కడికొచ్చి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గానికి రావటం లేదు. పైగా ఇప్పుడు బాపట్ల జిల్లా ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నాగార్జున తన సొంత నియోజకవర్గం సమన్వయకర్త పదవి కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. నాగార్జునను వేమూరు ఇన్ఛార్జిగా పంపిస్తేనే సంతనూతలపాడులో సురేష్ ను సర్దుబాటు చేసే అవకాశం ఉంటుంది. కానీ గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుంచి వచ్చి వేమూరులో పోటీ చేసిన వరికోటి అశోక్ బాబు ఇక్కడ పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. నాగార్జునకు వేమూరులో స్థానం కల్పించాలి అంటే వరికోటి అశోక్ బాబు అడ్డొస్తున్నారు.
ఈ విషయాలన్నీ ఇప్పుడు చిక్కుముడిగా మారాయి. అన్ని విషయాలను పరిశీలిస్తున్న వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.